చంద్రగిరి నియోజకవర్గానికి ఎన్నో చేసినా ఓడించారంటూ భావోద్వేగానికి గురయ్యారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తుమ్మలకుంట ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డి ఓడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ తర్వాత తుమ్మలకుంటలో అతిపెద్ద గ్రౌండ్ నిర్మించానని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే భూముల విలువ పెరిగిందన్నారు చెవిరెడ్డి. కష్టపడే వ్యక్తి, ప్రతి ఒక్కరిని బిడ్డలా చూసుకునే వ్యక్తి. ఇతను మనం ఇవ్వాల్సిన గౌరవం ఇదేనని మేము ఆలోచించాలి. ఇది న్యాయమాని ఆలోచించాలి. మనల్ని బిడ్డల్లాగా చూసుకునే వ్యక్తి బిడ్డను మనం ఓడిస్తే న్యాయమాని మీరు ఆలోచించున్నారు. నాకేం ఇబ్బంది లేదు. నా బిడ్డ ఓడిపోతే ఒకటే చెప్పాను, నేను జీవితంలో అనుభవం గుర్తుపెట్టుకోని చెప్పాను. ప్రజలకు అర్థం కావాలి, ముందు మన గ్రామస్తులకు అర్థం కావాలి. ఒక్కసారి మేము మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఈ ఊరు వైపు ఒకటి కన్నెత్తి చూస్తాడో ఆలోచించండి. ఈ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి. మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజల మీద కోపంతోనో ఇంత మంచి చేస్తే గుర్తించలేనప్పుడు నేను ఎందుకే. చంద్రగిరి నియోజకవర్గానికి ఎన్నో చేసినా ఓడించారంటూ భావోద్వేగానికి గురయ్యారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తుమ్మలకుంట ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఫోన్ లైన్ లో మా ప్రతినిధి వర్మ ఉన్నారు. శివాని, తుమ్మలగుంటలో చంద్రగిరి నియోజకవర్గం ఏదైతే తుమ్మలగుంట గ్రామంలో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన కూడా తుమ్మలగుంటలోనే నివాసం ఉంటున్నారు. ఇందులో భాగంగా చాలా రోజుల తర్వాత ప్రజలతో ఆయన మమేకమయ్యారు. అలాగే తనను గత ఎన్నికల్లో తన కుమారుడు ఏదైతే మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశాడో అతన్ని ఓడించడం పైన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తుమ్మలగుంటతో పాటు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, అయినప్పటికీ కూడా తన కుమారుడు ఓడిపోవడం పైన ఆయన అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఒక దశలో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. అలాగే ప్రత్యేకించి తుమ్మలగుంటకే తాను ఎమ్మెల్యే అని చెప్పి ప్రతిపక్షాలు అప్పట్లో ఎద్దేవా చేసినా పట్టించుకోకుండా తుమ్మలగుంటను ఎంతో అభివృద్ధి చేశాను అని చెప్పి కూడా ఆయన చెప్పారు. తుమ్మలగుంటలో వైజాగ్ తర్వాత అతి పెద్ద గ్రౌండ్ కూడా తుమ్మలగుంటలోనే ఏర్పాటు చేసినట్లుగా దీనిపైన అప్పట్లో ఎంతో మంది విమర్శించారని కూడా ఆయన వెనక్కి తగ్గకుండా తైవాన్ టెక్నాలజీతో వాకింగ్ ట్రాక్ కూడా గ్రౌండ్ చుట్టూ తీసుకురావటం, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. స్థానిక గతంలో కూడా జడ్పీటీసీగా తర్వాత కూడా చైర్మన్ గా కూడా ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా గత ఎన్నికల్లో తన కుమారుడు ఓటమి పాలవటం పైన ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తుమ్మల గుంటలోనే తాను ఉంటానని ఇక్కడ ఈ గ్రౌండ్ ను స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు అధికార ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఒకవేళ అలా చేస్తే అడ్డుకుంటామని చెప్పి కూడా ఆయన హెచ్చరిక అయితే జారీ చేశారు. మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న జరిగిన ఆత్మీయ సమావేశం ప్రస్తుతం పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెవిరెడ్డి పైన అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన పైన పోక్సో కేసు కూడా నమోదైంది. దీనిపైన కూడా హైకోర్టులో ఆయన వెళ్ళినప్పటికీ కూడా హైకోర్టు దాని మీద స్టే ఇచ్చేదాన్ని కూడా నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన పైన కేసులు పెండింగ్ లో ఉన్న దశలో ఈ విధంగా చెవిరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించడం మాత్రం పొలిటికల్ గా దీనిపైన చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే గత ఎన్నికల్లో ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే భారీ 30,000కు పై చిలుకు ఓట్ల తేడాతో ఆయన కొడుకు కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలవటం మాత్రం చెవిరెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఆయన కొంతకాలంగా సైలెంట్ గానే ఉన్నారు. బహిరంగ సమావేశాల్లో పెద్దగా మాట్లాడటం లేదు. పార్టీ సంబంధించి కూడా ఏదైనా ఇష్యూలు జరిగినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలకు వస్తున్నారు తప్ప పెద్దగా ఆయన బహిరంగ వ్యాఖ్యలు అయితే చేయడం లేదు. ఈ సందర్భంగా నిన్న ఒక్కసారిగా ఆత్మీయ సమావేశం ఆయన ఎందుకు ఏర్పాటు చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఆయన ఏమన్నా పొలిటికల్ గా ఏదైనా స్టెప్ తీసుకోబోతున్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో కంటతడి పెట్టుకోవడం మాత్రం అక్కడ ఉన్న అది వైసీపీతో పాటు ఇటు టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. శివాని, రైట్.